నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషించేద్దాం. ముందుగా విశాల ఆంధ్ర పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ప్రాథమిక పాఠశాలకి ఎసరు 10 మంది లోపు విద్యార్థులు ఉంటే మూత. ఒక కడప జిల్లాలోనే 302 ప్రాథమిక పాఠశాలలు మూసేస్తారట. ఉపాధ్యాయ సంఘాల వ్యతిరేకత ఆలోచన అనాలోచితం అని చెప్పి ఎస్టీయు ఒక టీచర్ల యూనియన్ సంఘం చెప్తుంది. ప్రాథమిక పాఠశాలకి ఎసరు. చంద్రబాబు నాయుడు గారు జూన్ 4న గెలిచిన తర్వాత జూన్ 12న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దాదాపు ఇప్పటికే 4-5 ఎసరు చేసిండు. దాంట్లో ఇప్పుడు నిన్న ఏది R5 జోన్తో సహా అమరావతిలో ఇచ్చిన 50,800 ప్లాట్ల పేద ప్రజలకు ఇచ్చిన ప్లాట్లు నిన్న జరిగింది. ఇవాళ మళ్ళా ప్రాథమిక పాఠశాలకి ఎసరట. 302 ఒక జిల్లాలోనే అవుతుంది. ఒక జిల్లాలో, ఒక కడప జిల్లాలో 302 పాఠశాలలు అంటే దాదాపు 13 జిల్లాలంటే 13 39 3,900 పాఠశాలలు మూతపడే అవకాశం ఉంది. దాదాపు 3,000 నుంచి 4,000 మధ్య పాఠశాలలుకి ఎసర పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తాడు అనేది దీన్ని బట్టి అర్థమైంది. అంటే మొత్తం ఎసర పెట్టడం, కత్తిరించడం, తీసేయటం, అది వాలంటీర్లు కావచ్చు, ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, రేషన్ డీలర్లు కావచ్చు, నిన్న R5 ప్లాట్లు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్లాట్లు, వీటన్నిటిని ఎసరబెట్టి కత్తిరించే కార్యక్రమం స్టార్ట్ అయింది. దాంట్లో మళ్ళీ ఇదొకటి కూడా ప్రాథమిక పాఠశాలలు వచ్చినాయి. పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఆ గ్రామాన్ని ఇడిచి బయటికి పోలేని పరిస్థితి, ఖర్చులకు డబ్బులు లేని పరిస్థితి, ప్రైవేటు పాఠశాలలో చదవలేని పరిస్థితులలో ఉన్న పేద ప్రజలకి ప్రాథమిక విద్య, పేద ప్రజల పిల్లలకి ప్రాథమిక విద్య దూరం అయ్యే అవకాశం ఉంది. అందుకే మీరు వాళ్ళు నివసించే గ్రామంలో ఉన్న స్కూల్ని ఎత్తితే వాళ్ళు బయట ఊరికి పంపే పరిస్థితి ఉండదు, ప్రైవేట్ స్కూల్కి పంపే పరిస్థితి ఉండదు. ఆ దిశగా మీరు వసతులు కల్పించి అక్కడ స్ట్రెంత్ పెంచే కార్యక్రమం చేయాలి. కానీ అసలు ఎందుకు స్ట్రెంత్ తగ్గుతుంది, స్ట్రెంత్ తగ్గడానికి కారణం ఏంది, ప్రభుత్వ స్కూల్లో దానిపైన చర్యలు తీసుకొని స్ట్రెంత్ పెరిగేటట్టు చేయాలి. ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళని కొంచెం కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది. అప్పుడు పేద పిల్లలు చదివే స్కూల్లో స్ట్రెంత్ పెరిగింది. అది వదిలిపెట్టి మొత్తం తగ్గింది కాబట్టి మూసేస్తాం. తగ్గడానికి కారణం ఎవరు? ప్రభుత్వ యంత్రాంగాలు కాదు, ప్రభుత్వం తీరు కాదు. ఆ తగ్గిన దానికి రెమెడీ ఎంత చూడాలి కాబట్టి తగ్గింది కాబట్టి ఎసర పెడతాం, మూసేస్తాం, కడి చేస్తాం అంటే అనేక మంది పిల్లలు చదువుకు దూరం అయ్యే అవకాశం ఉంది, డ్రాప్ అవుట్స్ పెరిగే అవకాశం ఉంది. హాస్టళ్లలో మౌలిక వసతుల కోసం ఉద్యమించిన విద్యార్థులకు నినాదాలతో మారుమోగిన కలెక్టరేటు విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో విద్యార్థులు ఉద్యమించారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వెనకబడిన తరగతులు వసతి గృహాలను విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, పెండింగ్లో ఉన్న మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడంతో పాటు జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని తదితర డిమాండ్లతో మంగళవారం వివిధ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఎవరు? ఏబీవీపీ అంటేనే బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం. ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో, అక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పేరుతోని క్యాబినెట్లో వాళ్ళు ఒక మంత్రి ఉన్నాడు. వాళ్ళు వచ్చి ధర్నా చేస్తారు. మరి దీనికి ఏమనుకోవాలి? ఏఎస్ఎఫ్, ఏబీపీ కాదు, ఏఎస్ఎఫ్ కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘం, కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘం నేను ఎక్కడెక్కడ కలెక్టరేట్ల ముందుకు వచ్చిందట. కలెక్టరేట్ల ముందుకు వచ్చి మౌలిక వసతులు, హాస్టళ్లలో మౌలిక వసతులు, స్కూళ్ళల్లో మౌలిక వసతులు కల్పించాలని చెప్పి కంప్లీట్గా మౌలిక వసతులు లేకపోవడం వల్ల ఇక్కడ ఎసర పెట్టాల్సి వస్తుంది. కంప్లీట్గా మౌలిక వసతులు లేవు, టీచింగ్ స్టాఫ్ లేరు, టీచర్స్ లేకపోవడం వల్లనే విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ప్రైవేట్ స్కూల్ను కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల కూడా ప్రభుత్వ స్కూళ్ళ యొక్క ప్రాధాన్యత తగ్గింది. వీటిపైన మౌలిక వసతులు కల్పించాలని ఏఎస్ఎఫ్ నిన్న పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. దానికి సంబంధించిన ఒక వార్తనిచ్చారు. ఇంకోటి ఎగనామట, విద్యాంజలి పక్కదోవ 8 నెలలుగా ఉద్యోగులకు అందని వేతనాలు లక్షల్లో కాజేసిన స్వచ్ఛంద సంస్థలు, సంబంధం లేదంటున్న విద్యాశాఖ. విద్యాంజలి స్కీములో మొత్తం ఎగనామాల కార్యక్రమం పెట్టారట. దీనికి సంబంధించి ఒక వార్తని కూడా ఇచ్చింది. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. కడుపుపై కొట్టారు, రాష్ట్ర వ్యాప్తంగా చిరుద్యోగులను తొలగిస్తూ సరికొత్త పాలన. టీడీపీ నేతల బెదిరింపులకు తలొగ్గుతున్న అధికార గణం. ఖాళీ అయిన స్థానంలో తమ వారిని నియమించాలని అధికారులకు అల్టిమేటం. కొత్త నియామకాలకు ముడుపులు దండుకుంటున్న టీడీపీ నేతలు. 2,65,000 మంది వాలంటీర్లను ఇప్పటికే పక్కన పెట్టిన ప్రభుత్వం. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండే కార్మికుల వేలాది మంది తొలగింపు. ఇప్పటికే 2,360 మంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లతో బలవంతపు రాజీనామా. టీడీపీ నేతల వేధింపులతో 4 ఫీల్డ్ అసిస్టెంట్లు ఆత్మహత్య.
నైట్ వాచ్మెన్లు, స్కూళ్ళల్లో మరుగుదొడ్లు శుభ్రం చేసే కార్మికులపై కూడా వేటట. ఇక ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే దరిద్రం, ఇంతకంటే దురదృష్టకరమైనది ఉండదు. శానిటేషన్ అంటే హౌస్ కీపింగ్, ప్రభుత్వ స్కూళ్ళల్లో బాత్రూమ్లు గడిగే పారిశుద్ధ్య కార్మికులు కూడా తొలగించడం అంట. తొలగించి మా వలన పెట్టుకోవాలి. ఇంత కక్కుర్తే వారమా? అంగన్వాడీ కార్యకర్తలు, స్కూళ్ళల్లో చేసే పారిశుద్ధ్య కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, రేషన్ డీలర్లు, వీళ్ళు వెలుగు దాంట్లో ఇప్పుడు ఐకేపీలో ఉన్న వివోలు వీళ్ళందరినీ తొలగించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను పెట్టుకోవాలని చూస్తున్నారు. దాంట్లో కూడా పెద్ద ఎత్తున లంచాలు, ఖాళీ అయిన స్థానాలు తమ వాళ్ళని నియమించాలని అధికారులకు అల్టిమేట్ అట. కొత్త నియామకాలలో డబ్బులు తీసుకుంటున్నారు అక్కడ లోకల్గా ఉన్న స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు. కానీ ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఎన్నికల ముందు మీరు చెప్పింది ఏంది? వనరుల కల్పన, కొత్త ఉద్యోగాలు, కొత్త పరిశ్రమల ద్వారా భారీ సంఖ్యలో యువతకు ప్రభుత్వ కొలువులతో పాటు విస్తృత ఉపాధి అవకాశాలు బాటలు వేస్తాం, సంపద సృష్టించి పంచుతాం అని కూటమి పార్టీ నేతలు ప్రచారం చేశారు. సంపద సృష్టించి పంచుతాం, వనరుల కల్పన, ఉపాధి కల్పన, ఉపాధికి సంబంధించి అనేక అవకాశాలను క్రియేట్ చేయడం, ప్రభుత్వ కొలువులతో పాటు ప్రైవేట్లో కూడా కొలువుల్ని ఇప్పిస్తాం అన్నాడు. ఆ కొలువులు ఇప్పించడం దేవుడెరుగు, నువ్వు ఉపాధి కల్పించడం దేవుడెరుగు. వాళ్ళకు ఆల్రెడీ ఉపాధి ఉండి నడుస్తున్న ఉపాధిని పొట్టగొట్టే కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు అనేది పెద్ద ఎత్తున ఆందోళన. వాళ్ళు గడిచిన 5 సంవత్సరాల నుంచి చేస్తున్న అనేక రకాల ఉపాధి కార్యక్రమాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి పొట్ట నింపిన కార్యక్రమం గురించి వాళ్ళని పొట్టలో పెట్టుకొని చూసుకున్న కార్యక్రమాన్ని పక్కన పెట్టి మీరు పొట్టగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. మీరు ఉపాధి కల్పించకపోతే పోయారు, కానీ ఉన్న ఉపాధిని పీకే కార్యక్రమం చేసి రాజకీయాలు చొప్పించి అందులో రాజకీయ రంగులు, పార్టీ జెండాలను తీసుకుపోయి అందులో పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఉండాలా ప్రతి దగ్గర, తెలుగుదేశం పార్టీ చెప్పిన వాళ్ళే ఉండాలంటే ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించి పార్టీ వ్యవహారమా, ప్రభుత్వ వ్యవహారమా? అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులే ప్రతి దగ్గర ఉంటే మిగతా ప్రజలకి ఎట్లా న్యాయం జరిగింది? అసలు పార్టీలు జెండాల్ని ఈ అధికార యంత్రాంగంలోకి ఎందుకు తీసుకొస్తున్నారు అనేది, ఇది సంపద సృష్టించడం అంటారా? ఎవరి సంపద సృష్టించడం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం సంపద సృష్టిస్తూ ఉంటుంది. ప్రజల సంపద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సంపద పెంచడానికే. దానికోసం వీళ్ళందరినీ తొలగించి మళ్ళా కొత్త నియామకాల పేరుతోని డబ్బులు వసూలు చేసే దందా కోసం ఇది ఏందో అర్థం కావట్లే. మొత్తానికైతే ఇది జరుగుతుంది. జీతం తీసుకునే చిరుద్యోగులు పొట్టగొడుతూ తమ్ముళ్ళు జేబులు నింపుకుంటున్నారు. చివరకు స్కూళ్లలో మరుగుదొడ్లు శుభ్రం చేసే వర్కర్లను సైతం వదలకుండా అడ్డగోలుగా తీసేసి ముడుపులు ఇచ్చిన వారిని నియమిస్తున్నారు. ఇది అన్ని జిల్లాల్లోనూ అక్రమ తొలగింపుల పర్వం యథేచ్ఛగా కొనసాగుతుంది. ఓట్లేసి గెలిపిస్తే కడుపుపై కొట్టారు అని బాధితులు కన్నీటి పర్యంతో దృశ్యాలు ఊరూరా కనిపిస్తున్నాయి. అసలు ఒకటి గమ్మత్తు ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళని మేము పెట్టుకుంటా అంటే అని కడుపు కొట్టే కార్యక్రమం చేస్తున్నట్టే, అసలు తెలుగుదేశం పార్టీకి ఇంతమంది ఓటేయకుండా తెలుగుదేశం పార్టీ ఎట్ట గెలిచింది? మీరు అంగన్వాడీలు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయలేదని, వివోలు ఐకేపీ వివోలు వేయలేదని, రేషన్ డీలర్లు వేయలేదు, పారిశుద్ధ్య కార్మికులు వేయలేదు, వాలంటీర్లు వేయలేదు. మరి వీళ్ళందరూ వేయకుండా 164 సీట్లు ఎట్లా వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ పద్ధతిలో వచ్చినాయి? మీరు ప్రతి ఒక్కళ్ళని సస్పెక్ట్ చేస్తున్నారు. ప్రతి వర్గాన్ని సస్పెక్ట్ చేసి వీళ్ళు మాకు ఓటు వేయలేదు కాబట్టి వీళ్ళని తొలగించాలి, వీళ్ళు మాకు ఓటు వేయలేదు కాబట్టి ఈ వర్గాలు ఓట్లు వేయలేదని అనేక మందిని ఓట్లు వేయలేదు అని ఒక ముద్ర వేస్తున్నారు. కానీ వాళ్ళందరూ అసలు ఇంత పెద్ద ఎత్తున ఓట్లు వేయకుండా ఎట్లా 50% పైన ఓట్లు వచ్చినాయి? ఎట్లా సీట్లు 93% సీట్లు వచ్చినాయి? మరి 93% సీట్లు 164 సీట్లు వచ్చినాయి అంటే దాని అర్థం ఎక్కువ మంది ఓటు వేస్తేనే వచ్చింది. మరి ఓట్లు వేయకుండా నిజంగానే వీళ్ళు ఓట్లు వేయలేదా? వీళ్ళు వైఎస్ఆర్సీపీకే ఓట్లు వేస్తే తెలుగుదేశం పార్టీ అట గెలిచింది. ఏం జరిగింది మతలబు అనేది కూడా ఆలోచించుకోవాలి కదా. ఇది పక్కన పెట్టి ఓట్లు, రాజకీయాలు, సీట్లు, పార్టీల పేరుతోని వాళ్ళు చక్కగా పని చేసుకుంటుంటే వాళ్ళ కుటుంబాలని ముందుకు తీసుకుపోతుంటే కుటుంబాలను ఛిద్రం చేసే కార్యక్రమం, కుటుంబాలను రోడ్డును పెట్టేసే కార్యక్రమం. ఆల్రెడీ 4 ఫీల్డ్ అసిస్టెంట్లు ఆత్మహత్య చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడికి. వాళ్ళని రోడ్డును పడేసారు లిటరల్గా. దాదాపు 2000 మందికి పైగా వాళ్ళ ఫీల్డ్ అసిస్టెంట్ని రాజీనామా చేయించారు. 2360 మందిని బలవంతంగా రాజీనామా చేస్తావా, నిన్ను తొలగించాలన్నా, నిన్ను ఒత్తిడి చేయాలన్నా, నిన్ను సస్పెండ్ చేయించాలన్నా. 2360 మంది ఎన్ఆర్ఈజీఎస్
ఫీల్డ్ అసిస్టెంట్ రాజీనామా చేశారు. ఆ ప్లేస్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని తెలుగుదేశం పార్టీ నాయకులు నియమించుకుంటారు. అది కూడా మా డబ్బులకి ఉట్టిగా ఏం కాదు. మొత్తానికి పేద ప్రజల పొట్టగొట్టే కడుపు కొట్టే కార్యక్రమం చేస్తున్నారు. కానీ మనకు ఒక సామెత ఉంటుంది, కడుపు కొట్టొద్దు ఈపు మీద కొట్టండి, కడుపు మీద కొట్టొద్దు అని అన్నారు. కానీ కడుపు మీద కొడుతుంది ఇలా తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు కూడా కడుపు మీద కొట్టరు ఎవరన్నా, కోపం ఉంటే ఈపు మీద కొడతారు. కానీ కడుపు మీద కొట్టడం వల్ల ఒక్క కడుపు మీద కొట్టినట్టు కాదు, కుటుంబంలో ఉన్న పిల్లలు, భార్య పిల్లలు మొత్తం రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది. ఇది మంచిది కాదు ప్రభుత్వానికి కూడా. ఈ కడుపు మీద కొట్టేది పక్కకు పెట్టండి అనేది వాళ్ళు కోరుకుంటున్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాగ్రహాన్ని తట్టుకోలేరు సీఎం చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హెచ్చరిక. భయపెడదామనుకుంటే మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపేస్తారు. ఈ విధ్వంసాలు హత్యాకాండతో ఏం సాధించాలనుకుంటున్నారు? కక్షలు కార్పణ్యాలు తీర్చుకోమని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కాదా ఇది తప్పుడు సాంప్రదాయం. ఇకనైనా పద్ధతి మార్చుకో. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రమంతా భయానక వాతావరణం. మీ అండ చూసుకొని మీ వాళ్ళు కిరాతకాలు దారుణాలు చేస్తున్నారు. హామీలు పాలన గురించి ఎవరు మాట్లాడకూడదనే ఇదంతా. రేపు మా ప్రభుత్వం వచ్చాక మా కార్యకర్తలు బుద్ధి చెప్పే సాంప్రదాయానికి బీజం వేస్తున్నారు అని చెప్పి నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగ్గైపేటలో శ్రీనివాసరావు అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త పైన తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేసి చిత్రహింసలు పెడితే ఆయన పరామర్శించడానికి పోయిండు. దాని సందర్భంగా జనాగ్రహాన్ని తట్టుకోలేరు అని చెప్పిండు. వాస్తవంగా ఇది ఒక చెడు సాంప్రదాయం. అంటే అధికారంలోకి వచ్చింది దాడులు చేయడానికి ప్రతిపక్ష పార్టీలపైన, ప్రతిపక్ష పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన అనే ఒక సాంప్రదాయాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చింది రాష్ట్రాన్ని బాగు చేయడానికి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడానికి, అభివృద్ధి చేయడానికి. కానీ రాష్ట్రంలో అల్లకల్లోలం విధ్వంసం సృష్టించడానికి, భయాందోళనలు, లా అండ్ ఆర్డర్ లేకుండా చేయడానికి కాదు మిమ్మల్ని తీసుకొచ్చింది. మిమ్మల్ని ఎన్నుకున్నది దానికోసం. మిమ్మల్ని ఎన్నుకున్నది మీ ప్రత్యర్థులపైన కక్ష తీర్చుకోవడానికి, మీ ప్రత్యర్థి పార్టీల్ని పతనం చేయడానికి కాదు. అన్ని పార్టీలు ఉండాలి, అందరి ప్రజలు ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి, శాంతి ఉండాలి. కానీ మీరు ఇవాళ చేస్తుంది విధ్వంసం. ఎక్కడికక్కడికే గ్రామ స్థాయి, డివిజన్ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, ఏ స్థాయిలో ఉన్న నాయకులు ఆ స్థాయిలో కక్ష సాధింపు కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తారు. ఏంటి ఈ పరిస్థితి, అసలు ఎటుపోతుంది? ఇవాళ మీరు ఉన్నారు, రేపు ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళు మళ్ళీ కక్ష సాధింపులు. మొత్తానికి ఏపీ రాష్ట్రం రావణా కాష్ట చేయాలనుకుంటున్నారా ఏపీ రాష్ట్రాన్ని? అంతేకాదు, ఇవాళ మీరు గెలిచారు 164 సీట్లతో. కాబట్టి ఏదంటే అది చేస్తాం, ఇష్టం వచ్చినట్టు కుబ్బరవాడాల కత్తిలతోనూ కొడతాం, చంపుతాం. లేదంటే నంద్యాల శ్రీశైలం కాన్స్టిట్యున్సీలో, నంద్యాల జిల్లాలో డైరెక్ట్గా ఇంట్లో ఉన్న వ్యక్తిని బయటికి తీసుకొచ్చి నరికి చంపి ఈ కార్యక్రమాలు చేస్తామంటే మరి రేపు ఏమి మీరు చెప్తున్నారు సమాజానికి? రేపు భవిష్యత్తుకి ఏం చెబుతున్నారు? భావితరాలకి ఏం చెప్తున్నారు? అంటే ఈ ప్రభుత్వం ఏమైనా శాస్త్రంగా ఉంటుందా? తెలుగుదేశం పార్టీ అనేది ప్రభుత్వం, లేకపోతే ఇంకో ప్రభుత్వం అనేది శాస్త్రం? ప్రభుత్వాలు శాస్త్రం కాదు, ప్రజలు శాస్త్రం. ప్రభుత్వాలు శాస్త్రం కాదు, రాష్ట్రాలు శాస్త్రం. రాష్ట్రంలో ఉన్న ప్రజలు శాస్త్రం. కానీ రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలంటే ప్రభుత్వాలు ఏ ఉద్దేశం కోసం ప్రజలు ఎన్నుకున్నారు, ప్రభుత్వాలను ఆ ఉద్దేశాలు చేయాలి తప్ప మీ సొంత ఎజెండాని ప్రతిపక్ష పార్టీలు నాయకులపైన కక్ష సాధింపు కోసం కాదు, వాళ్ళ పతనం చేయడానికి కాదు అనేది గమనించుకోవాలి. మరి 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైన గ్రీన్ సిగ్నల్స్, కక్ష సాధింపు గ్రీన్ సిగ్నల్స్ ఎట్లా ఇస్తాడు? మార్చుకోవాలి ఇకనైనా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అల్టిమేటం అయితే ఇచ్చిండు. దానికి సంబంధించి ఒక వార్త. దారి దోపిడీకి ముఖ్య నేత పన్నాగం అట. 5 ఏళ్లలో 8,500 కోట్ల కొల్లగొట్టేందుకు కుట్ర. రోడ్ల నిర్మాణం బాధ్యత నుంచి తప్పుకున్న ప్రభుత్వం పీపీపీ విధానంలో 27 రోడ్ల నిర్మాణానికి ఆమోదం. టోల్ ఫీజుల రూపంలో దోచుకునేందుకు రంగం సిద్ధం. అస్మదీయులకే కాంట్రాక్టులు, 5 ఏళ్ల పాటు వసూళ్లు. 4,000 కోట్లతో నిర్మాణం, 12,500 కోట్ల ఆర్జన. వాహనదారులపై భారీగా టోల్ భారం. దారి దోపిడీకి ముఖ్య నేత దారి దోపిడీ మీన్స్ టోల్ గేట్ అనమాట. ఇది నేను మనం కూడా అనుకున్నాం. పీపీపీ 4 P'లు అని చంద్రబాబు నాయుడు గారు కొత్త అద్భుతమైన ఏదో కనిపెట్టినట్టు క్రియేట్ చేస్తాను. ఇది అద్భుతం కాదు. వాళ్ళ అనుచరులు, వాళ్ళ చుట్టూ ఉండే బినామీలకు సంబంధించి ఆస్తులను పెంచే, సంపదను పెంచే వ్యవహారం తప్ప ఈ పీ ఎవరిదంటే మీ నాయకుల చుట్టూ ఉండే వ్యక్తుల సంపదను పెంచే పీ ఇది. పబ్లిక్, ప్రైవేటు, అదేవిధంగా పీపుల్స్ అట పార్ట్నర్షిప్. ఈ పీపుల్స్ పేరుతోనే ఇగో ఈ ముఖ్య నేతలు వస్తారు. ఈ పబ్లిక్ పేరుతోనే ముఖ్య నేతలు వస్తారు. ముఖ్య నేతలు వచ్చి పెట్టుబడి పెడతారు. 100 రూపాయలు పెట్టుబడి పెట్టి 300 సంపాదిస్తారు. ఇది అదే 100 రూపాయలు పెట్టుబడి పెట్టి 300 రూపాయలు టోల్ గేట్ ఫీజుల రూపంలో వసూలు చేసే కార్యక్రమానికి వాళ్ళకి లైసెన్స్గా ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ పీ అదే. నేను పీని కనిపెట్టినాను ఒక అద్భుతం కనిపెట్టినట్టు క్రియేట్ చేసినట్టు చెప్తుండు. ఆ పీ కథ అది. ఇగో ఈ ముఖ్య నేతలు దారి దోపిడీ కోసం ఆ పీ వచ్చింది.
ఆ పీలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారు. ఎంత 4,000 కోట్ల నిర్మాణం ఖర్చు చేస్తే 12,500 కోట్ల ఆదాయం వద్దట. అంటే 3 రెట్లు 4 రెట్లు పెరుగుతుంది. దీనికోసం ఆయన నేను క్రియేట్ చేసిన దేశం అంతా అమలు చేయండి, నేను అమలు చేస్తాను, నా కార్యకర్తల నాయకుల సంపదను పెంచుకుంటున్నా, నా సంపదను పెంచుకుంటున్నా అని చెప్పే కార్యక్రమం దారిదోపిడికి ముఖ్య నేతల పన్నాగమాట. రాష్ట్రంలో మరిన్ని విమానాశ్రయాలు, ఎయిర్ స్ట్రిప్లు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో మరో 12 నుంచి 14 చోట్ల ఎయిర్పోర్ట్లు, ఎయిర్ స్ట్రిప్లు నిర్మించాలన్నది ప్రభుత్వం ఆలోచన అని సీఎం చంద్రబాబు చెప్పారు. ముందుగా కుప్పం, దగదర్తి, నాగార్జునసాగర్, మూలపేటలో వీటిని నిర్మిస్తాను. రాష్ట్రంలో విమానాశ్రయాలు 12 విమానాశ్రయాలట, 12 నుంచి 14 చోట్ల. చంద్రబాబు నాయుడు గారు వస్తే విమానాశ్రయాలు, చంద్రబాబు నాయుడు గారు వస్తే పెట్టుబడిదారులు బాగు చేయడం, పారిశ్రామికవేత్తలను బాగు చేయడం తప్ప పేద ప్రజల గురించి, పేద ప్రజల కుటుంబాల గురించి, పేద ప్రజల విద్య, వైద్యం, మౌలిక వసతుల గురించి, వాళ్ళకి కూడు గూడు గుడ్డ గురించి ఆలోచించరు. విమానాశ్రయాలు ఎవరికి కావాలి విమానాశ్రయాలు? దేనికోసం విమానాశ్రయాలు? మీరు డైరెక్ట్గా ఢిల్లీకి, హైదరాబాద్కి మీరు ఫారెన్లు, మీ కుటుంబాలు, మీ అనుచరులు, మీకు సంబంధించిన బినామీలు తిరగడానికి విమానాశ్రయాలు. ఏ పేద ప్రజలు ఆ విమానాల్లో లెక్కుతారు? ఎవరి కోసం, ఎవరి అభివృద్ధి కోసం విమానాలు? పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద బడా బాబులు, బిజినెస్ మ్యాగ్నెట్స్ బాగు కోసం మీరు విమానాశ్రయాలు కడతారు. కానీ ఆ విమానాశ్రయాలు కట్టాలని కాదు 164 సీట్లు మీకు ఇచ్చింది, కట్టుకోండి విమానాశ్రయాలు. కానీ అది ఇలా అంత నీడు కాదు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న పేద ప్రజల విద్య, వైద్యం, మౌలిక వస్తువులు, ఉండటానికి ఇల్లు, ఆ కార్యక్రమాలు చూడండి. చదువుకోవడానికి చదువు లేదు, పేద ప్రజల పిల్లల్ని చదివించుకోవడానికి చదువు లేదు, కాస్ట్లీ అయిపోయింది చదువు. వైద్యం చూసుకోవడానికి వైద్యం లేదు, కాస్ట్లీ అయిపోయింది. వాటిపైన దృష్టి పెట్టి వాళ్ళకి ఉచితంగా విద్య, వైద్యం, మౌలిక వసతులు కల్పించే కార్యక్రమం చేయండి. అది వదిలిపెట్టి నేను ఎయిర్పోర్ట్లు కడతా, నేను పెద్ద పెద్ద రోడ్లు వేస్తా, 4 పీల పేరుతోనే, 5 పీల పేర్లతోనని, ఆ పీల పేర్లతోనే మళ్ళీ దందా చేసే కార్యక్రమం చేస్తున్నారు. కూటమి స్మార్ట్ నాటకం, ఏది నిజం? రివర్స్ టెండరింగు, న్యాయ సమీక్షతో అత్యంత పారదర్శకంగా స్మార్ట్ మీటర్ల టెండర్లు, కేంద్రం మార్గదర్శకాలు, విద్యుత్ నియంత్రణ మండలి అనుమతితోనే మొత్తం ప్రక్రియ, టెండర్ల నిబంధనల మేరకే బిల్లులు చెల్లించిన విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతి పైసా ప్రభుత్వమే భరిస్తుందని జివో 22తో స్పష్టం చేసింది గత సర్కార్. నిర్ణీత సమయంలో ఎంత సామగ్రినైనా తనిఖీ చేసే సామర్థ్యం విద్యుత్ వ్యవస్థకు ఉంది. ప్రతి పరికరం నాణ్యత, సంఖ్య లెక్కించాకే బిల్లులు సమర్పించిన కన్స్ట్రక్షన్ విభాగం అధికారులు, వాటి ఆధారంగానే అకౌంట్స్ విభాగంలో టెండర్ల నిబంధనలు మేరకు బిల్లులు మంజూరు. వాస్తవాలు ఇంత స్పష్టంగా ఉన్నా గత సర్కారుపై బురద జల్లడమే పనిగా ఈనాడు తప్పుడు రాతలు రాస్తుందట. ఈనాడు స్మార్ట్ మీటర్ల పైన పెద్ద వార్త రాసింది, తప్పుడు వార్తలు. ఏదో అయిపోయింది, భూమి బద్దలైందని. కానీ మొత్తానికి దాంట్లో పెద్ద నాటకం ఉంది. ఏది నిజం అంటే ట్రాన్స్పరెన్సీగా జివో నెంబర్ 22ని అమలు చేస్తూ ప్రతి పైసకి అకౌంటబిలిటీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దాంట్లో ఎక్కడ తప్పు లేదని సాక్షి పేపర్ ఒక రిపోర్ట్ చేసింది. ఈనాడు పత్రిక కానీ ఆంధ్రజ్యోతి పత్రిక ఏమి రాస్తాయంటే ఎయిర్పోర్ట్ల గురించి, హైవేల గురించి, కాంట్రాక్టర్ల గురించి, పెట్టుబడిదారుల గురించి, పారిశ్రామికవేత్తల గురించి రాస్తాయి. పేద ప్రజల గురించి పెత్తందారుల గురించి రాస్తాయి వార్తలు. వాళ్ళ బాధ అంతా అది. వాలంటీర్లు తొలగిస్తే వాళ్ళకు వార్త కాదు, మనుషులు చంపితే వార్త కాదు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఆత్మహత్య చేసుకుంటే వార్త కాదు. ఎందుకంటే వీళ్ళంతా సామాన్య ప్రజలు కాబట్టి, సామాన్య బడుగు బలహీన వర్గాలు కాబట్టి వాళ్ళ గురించి కాదు. మేము ఆలోచించాల్సింది వాళ్ళ గురించి కాదు, మా వర్గాల గురించి, బడా బాబుల గురించి, పెత్తందారుల గురించి అనే ఒక డైవర్షన్ సమాజాన్ని తీసుకుపోయే కార్యక్రమం ఈనాడు ఆంధ్రజ్యోతి చేస్తుంది. ప్రజలపైన వాళ్ళ అభిప్రాయాలను రుద్ది మొత్తానికి ఇది ఒక దాష్టికమే ఒక రకంగా. ఇది సాక్షికి సంబంధించి. టెన్త్ పేజ్ చూద్దాం. ఇది కడుపుపై కొట్టారట. కట్టెతో కొట్టి కాళ్లకు మొక్కించి వాల్మీకి సామాజిక వర్గ యువకులపై డోన్ ఎమ్మెల్యే దాష్టికమాట. తీవ్రంగా కొట్టి అవమానించిన కోట్ల. సోషల్ మీడియాలో వీడియో వైరల్. కట్టెలతో కొట్టి కాళ్ళు మొక్కించి వాల్మీకి బోయే సామాజిక వర్గానికి సంబంధించిన 2 యువకుల్ని. ఎవరు? ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కొడుకు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, డోన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. అంటే వాల్మీకి సామాజిక వర్గం అంటే అంత చిన్నసూప అనేది ఇలా సామాజిక విప్లవకారులు మాట్లాడుతున్నది, సామాజిక వేత్తలు మాట్లాడుకున్నది. తీవ్రంగా కొట్టిండట కర్రలతో. నీకో కర్ర
కర్ర ఇద్దరు కూర్చోబెట్టి కాళ్ళు మొక్కిచ్చిండట కొట్టి. ఇది ఇయాల తెలుగుదేశం పార్టీ విధానం పేద ప్రజలపైన, పేద కులాలపైన. ఆషామాషి మనిషి కాదు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. రాజకీయ కుటుంబం కొన్ని దశాబ్దాలుగా వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా చేసిండు, ఈయన కేంద్ర మంత్రిగా చేసిండు, ఎంపీగా చేసిండు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండు డోన్కి. ఇప్పుడు ఇది మీరు ఇంత పెద్ద హిస్టరీ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు కూడా ఒక కుల వివక్షతోని తక్కువ కులం వాళ్ళని కింద కూర్చోబెట్టి కర్రలతో కొట్టి బాది హింసించి కాళ్ళు మొక్కించుకునే తత్వం అంటే మీ ఫ్యూడల్ మనస్తత్వం ఏందనేది బయటపడుతుంది. ఇది తెలుగుదేశం పార్టీ నైజం అనేది స్పష్టంగా కనపడుతుంది. మా చావుకు టీడీపీ వాళ్లే కారణం. నంద్యాల జిల్లా సౌందర్యదిన్న వెలుగు విఓఏ సూసైడ్ లెటర్ అట. పాపం ఉద్యోగం నుంచి తప్పుకోవాలంటూ టీడీపీ నేతలు వేధిస్తున్నారని వెల్లడి. రోజు ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారని ఆవేదన. కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానంటున్న అంటూ చంద్రబాబుకు లేఖ రాసిందట పద్మజ. మా చావుకు టీడీపీ వాళ్లే కారణం స్పష్టంగా లేఖ రాసింది చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి. మరి ఇప్పుడు దీనిపైన ఏం చర్య తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు? అటు పార్టీ అధ్యక్షుడిగా, ఇటు ముఖ్యమంత్రిగా. ఒక సాధారణ మహిళ ఐకేపీలో విఓఏగా పనిచేస్తున్న మహిళని ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి బెదిరించడం అట. నువ్వు రాజీనామా చేసి బయటికి పోతావా, లేదా నీ అంతు చూడాలి, నీ కుటుంబాన్ని ఇబ్బంది పెడతాం, అవసరం అయితే పెట్రోల్ పోసి తగలబెడతాం అనే పరిస్థితి ఉందో ఏం. కానీ మొత్తానికైతే ఆమె భయాందోళన వ్యక్తం చేస్తుంది. మేము మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకుంటాం, ఆ చావుకి మీరే కారణం, తెలుగుదేశం పార్టీ వాళ్లే కారణం అని స్పష్టంగా ఆమె లెటర్ రాసింది. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంది? దీంట్లో ఇంకొక కీలకమైన విషయం, పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంది? జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పదే పదే నేను మార్పు కోసం వచ్చిన ఈ మార్ప పేద మహిళలు, పేద బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటానికి, పేద ప్రజలను రోడ్లపైన పడేయటానికి, పేద కుటుంబాలని రోడ్లపైన పడేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తుంటే జనసేన నాయకుడు ఎందుకు నోరు మెదపట్లేదు? నోరు మెదపపోగా తానా అంటే తందానా అంటుండు. చంద్రబాబు నాయుడు గారి విజన్కి అనుగుణంగా ఆయన అడుగులకి నేను అడుగులు వస్తా, ఎక్కడ కూడా తప్పుకోను, ఎక్కడ కూడా ఒక్క అడుగు కూడా పక్కకేయను అని చెప్తుండు. మరి వాళ్ళ అడుగులకు మడుగుతే వాళ్ళ అడుగులు ఎడిపోతున్నాయి, పేద ప్రజల జీవితాలను ఛిద్రం చేసే అయిపోతున్నాయి, పేద ప్రజల బతుకుల్లో నిప్పు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు, పేద ప్రజల పొట్ట పైన కొడుతున్నారు. చేస్తుంటే వాళ్ళు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి ఒక మహిళ లేఖ రాసే పరిస్థితి అంటే ఎంత ఆవేదన. ఈమె బయటకు వచ్చింది ఈ ఒక్క మహిళ లేకే, ఎంతోమంది ఆవేదన, అభిమానంతో చచ్చిపోతున్న పరిస్థితి. బయటికి చెప్పుకోలేని వాళ్ళు, ధైర్యం లేనివాళ్ళు, ఏం జరిగిద్దో అని ఆందోళన చెందేవాళ్ళు కూడా ఉంటారు. ఇది ఆ పరిస్థితి. వాళ్లకు రెక్కాడితే కానీ డొక్కాడదు. మీరిచ్చే దీనికి సంబంధించి 5,000 10,000 వస్తే దాని మీద ఆధారపడే కుటుంబం మొత్తం ఉంటుంది. మీరు వాళ్ళకి ఆ ఆధారం లేకుండా చేస్తే కుటుంబం ఎక్కడ పోవాలా? రోడ్డున పడదు. ఎన్ని ఆత్మహత్యలు జరుగుతాయి, ఎంతమంది రోడ్డున పడతారు, ఎన్ని జీవితాలాగం అవుతాయి, ఎంతమంది విద్యార్థులు చదువులు పనిచేసే పరిస్థితి ఉంటుంది. ఇది గమనించకుండా ఈ మార్పుగా మీరు మీ కూటమి ప్రభుత్వం ఎన్నుకుంది అనేది ఇలా ప్రజలు మాట్లాడుతున్న పరిస్థితి. అండగా ఉంటామని కాటసాని రామ్ రెడ్డి చెప్పిండట, మాజీ ఎమ్మెల్యే బనగానపల్లి. ఇది మొత్తానికైతే మా చావుకైతే టీడీపీ వాళ్లే కారణమని ఆమె చెబుతున్న పరిస్థితి. ఇంత దారుణంగా ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. దీన్ని మరి ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అని చూడాలి. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. ప్రతి ఎకరాకు నీరు అందాలి, అన్ని రిజర్వాయర్లు, సాగునీటి చెరువులను వరద నీటితో నింపండి, పోలవరం ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి, నదుల అనుసంధానం అత్యవసరం అని చెప్పిండు. వెలిగొండ చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్ 1 త్వరగా పూర్తి చేయాలి. జలవనరుల శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిండట. ప్రతి ఎకరాకి నీరు అందాలి, అన్ని రిజర్వాయర్లు, సాగునీటి చెరువుల్ని వరద నీటితో నింపండి, ఎక్కడా కూడా నీళ్ళ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పిండు. మరి ఏం చేస్తారో చూడాలి. ఇది ఒక వార్త. ఇంకోటి, బై వైసీపీ అట. పార్టీ విడుతున్న మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే 3 అవుట్. తాజాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు, ఆ బాటలోనే మరికొందరట. దొరబాబు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు పార్టీకి రాజీనామా చేస్తుంట, వైఎస్ఆర్సీపీకి. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారా, మరి జనసేనలో జాయిన్ అవుతారా? మొత్తానికి అయితే పిఠాపురం అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంబంధించిన కాన్స్టిట్యున్సీ కాబట్టి జనసేన పార్టీలో జాయిన్ అవుతారు అనుకుంటా. ఇది ఒక వార్త
ఇప్పటికే మద్దాళి గిరి, కిలారి రోషే వీళ్ళు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇది ఒక వార్త అయితే. ఇంకోటి జనసేనలోకి విశాఖ వైసీపీ కార్పొరేట్లు పార్టీలోకి ఆహ్వానించిన జనసేన పవన్ కళ్యాణ్ విశాఖలో పొల్యూషన్ ఆడిట్ నిర్వహిస్తామని వెల్లడి. ఇది జనసేనలకు వైఎస్ఆర్సీపీకి సంబంధించి కార్పొరేటర్ విశాఖపట్నంలో జనసేన పార్టీలో జనసేన చీఫ్ ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారు. మొత్తానికి మరి వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి పోవట్లేదు, అందరు జనసేన పార్టీలోకి పోతున్నారు గమ్మత్తుగా. అంటే మరి జనసేనని స్ట్రెంథన్ చేస్తాడా చంద్రబాబు నాయుడు, మరి ఓర్చుకుంటాడా, భరిస్తాడా దాన్ని? అంటే జనసేన పార్టీలోకి మిగతా పార్టీలలో జాయిన్ అయితే చంద్రబాబు నాయుడు కానీ ఈజీగా డైజెస్ట్ చేసుకుంటాడా అనేది ఇక్కడ ప్రశ్న. జనసేన పార్టీ పరిస్థితి ఒక 5 నెలల 6 నెలల తర్వాత ఎట్లుండబోతుంది? జనసేన తెలుగుదేశం పార్టీ సంబంధాలు ఈ జాయినింగ్స్తోనే ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందా? రాజకీయంగా బలపడుతుంది జనసేన పార్టీ, రాజకీయంగా బలపడే అవకాశాలను చూసుకుంటుంది. దానివల్ల మాకు భవిష్యత్తులో థ్రెట్ ఉండే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో భావిస్తుంది, దాంట్లో డౌట్ లేదు. భావించిన దగ్గర నుంచి ఎప్పుడైతే ఆ భావన వచ్చిందో, ఎప్పుడైతే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీనికి వచ్చిందో, అప్పుడు ఈ 2 పార్టీల మధ్య సంబంధాలు బెడిసి కొట్టే అవకాశాలు అయితే స్పష్టంగా ఉంది. జనసేనలోకి మాజీ ఎమ్మెల్యేలు వెళ్తున్నారు, జనసేనలోకి కార్పొరేటర్లు వెళ్తారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి కేడరు ఎక్కువగా ఒకవేళ జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావట్లేదు, గమ్మత్తుగా జనసేన పార్టీలోకి పోతున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి డైజెస్ట్ కాదు. ఆ డైజెస్ట్గా కానందువల్ల మొత్తానికి ఇటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే అవకాశం ఉంది. ఇది ఒక వార్త. ప్రజలకు అండ లోకేష్ ప్రజా దర్బార్ 21వ రోజు నుంచే విన్నపాల వెలువ, ఏ ఒక్కరిని కదిలించిన కష్టాలు కన్నీళ్లే, సత్వర పరిష్కారానికి మంత్రి భరోసా. నారా లోకేష్ మొత్తానికి ప్రజా దర్బార్ పెట్టి రోజు సమస్యలపైన స్పందిస్తుండు, అధికారులతో మాట్లాడుతుండు. ఇది ఒక వార్తని దిశ పేపర్ ఇచ్చింది. ఆంధ్రజ్యోతి చూద్దాం. పోలవరానికి దారేది, దెబ్బతిన్న డయాఫ్రమ్ వాలు, కుంగిన గైడ్ బండు, కాపర్ డ్యాముల సీపేజు. ఈ పనులు ఎవరితో పూర్తి చేయించాలి? ప్రస్తుత సంస్థకైనా మరికొరకి అప్పగించాలా? ప్రభుత్వం ముందు జలవనరుల శాఖ ప్రతిపాదన. డయాఫ్రమ్ వాలుపై కేంద్ర జలసంఘం నిర్ణయం తీసుకోండి. ఢిల్లీకి వెళ్లి పరిస్థితిని వివరించండి. మంత్రి నిమ్మల ప్రత్యేక సిఎస్కు సీఎం ఆదేశం. నవంబర్ నుంచి పోలవరం పనులకు నిర్దేశం. విచ్చుకుంటున్న కొత్త రెక్కలట. పోలవరానికి దారేదని ఆంధ్రజ్యోతి ఒక క్వశ్చన్ మార్క్. పోలవరానికి దారేదంటే పోలవరంలో 2014-19 మధ్యలో నిర్మించిన డయాఫ్రామ్ వాల్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కొట్టకపోయింది గాలికి, ఇదే వరదకి. దాన్ని నిర్మించడానికి కేంద్ర జలవనరుల శాఖ అనుమతి ఇవ్వట్ల. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి అనేక సార్లు అప్పీల్ చేశారు. దానిపైన క్లారిటీ ఇవ్వండి, ఏం చేయాలి, ఎట్లా నిర్మించాలి అనేది. అంటే కేంద్రం నుంచి ఉలుకు లేదు, పలుకు లేదు. ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మరి దానిపైన క్లారిటీ తీసుకుంటారు. ఎందుకంటే వారి ఘనకార్యం కాబట్టి ఆ డయాఫ్రమ్ వాల్ ఘనకార్యం అనేది చంద్రబాబు నాయుడు గారిది, అది కొట్టపోయిన ఘనకార్యం కూడా వారిది. మరి దాన్ని మళ్ళీ నిర్మించుకోవడానికి, దానిపైన మళ్ళీ ఖర్చు చేయడానికి వారికి అనుమతి ఇస్తారా? ఎందుకంటే మీ ఘనకార్యం కాబట్టి మళ్ళీ మీరు అది ఇంకో 400-500 కోట్లు గంగలో పోసినట్టు అయిద్దని అనుమతించరా? దారి ఏది అని అడుగుతుండే. ఎవరిని అడుగుతున్నా? ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడుగుతుండా, కేంద్రాన్ని అడుగుతుండా? మరి తెలవని పరిస్థితి. దారి అట ఏది అంటే దారి మరి చంద్రబాబు నాయుడు గారు చూపించాలి. ప్రజలు ఏం చెప్తారు? ఇది విచ్చుకుంటున్న కొత్త రెక్కలు. ఏం కొత్త రెక్కలు? ఆంధ్రజ్యోతి రాసింది గమ్మత్తు వార్త అనమాట. ఏంటంటే కుప్పము, దగదర్తి, సాగరు, మూలపేటలో విమానాశ్రయాలు. ఇది కొత్త రెక్కలట. పేద ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చేది ఇది? ఎయిర్పోర్ట్ కట్టడం అంటే చంద్రబాబు నాయుడు గారు పెత్తందారుల కోసం, పెట్టుబడిదారుల కోసం, పారిశ్రామికవేత్తల కోసం విమానాశ్రయాలు కడితే విచ్చుకుంటున్న కొత్త రెక్కలట. ఒకవైపు పేద ప్రజల పొట్టగొడుతున్నారు, పేద ప్రజలకు సంబంధించిన స్కూళ్ళని, ప్రాథమిక పాఠశాలని మూసేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవి చేస్తుంటే రెక్కలు ఇచ్చుకుంటున్నాయి అంటాడు. ఎవరి రెక్కలు ఇచ్చుకుంటున్నాయి? పెత్తందారులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల రెక్కల. అంటే పేద ప్రజలను పతనం చేసి, పేద ప్రజల్ని కాలు బూటు కింద అనగదొక్కి పెత్తందారుల కోసం పనిచేసి విమానాశ్రయాలు, పెద్ద పెద్ద హైవేలు, రోడ్లు, వాళ్ళ కార్లు తిరగడానికి రోడ్లు, వాళ్ళు ప్రయాణం చేయడానికి విమానాల కోసం విమానాశ్రయాలు కడితే విచ్చుకుంటున్న కొత్త రెక్కలు. ఎవడికి కావాలి కొత్త రెక్కలు? ఇవి కాదు కావాల్సింది. రెక్కాడితే డొక్కాడని ప్రజల కోసం మీరు ఏం చేస్తారో చెప్పాలి. వాళ్ళ పిల్లల విద్యకి, వాళ్ళకి కావాల్సిన వైద్యానికి, వాళ్ళకి కావాల్సిన ఇళ్ల నిర్మాణానికి,
వాళ్ళకి కావాల్సిన మౌలిక వస్తువులకి మీరు ఏం చేస్తున్నారో చెప్పాలి కానీ కొత్తది తీసుకొచ్చారు 12 ఎయిర్పోర్ట్లు కడతారట. మీరు రాష్ట్రం విధ్వంసం అయిపోయింది, రాష్ట్రంలో అసలు ఏ రోజుకి ఆ రోజు అప్పు తెచ్చుకొని నడపాల్సిన పరిస్థితి ఉందని ఒకవైపు చెబుతూ ఇంకొక వైపు 12 ఎయిర్పోర్ట్లు కడతామని చెప్తున్నారు. మరి విధ్వంసమైన రాష్ట్రంలో 12 ఎయిర్పోర్ట్లు ఎందుకు? 12 ఎయిర్పోర్ట్లు కట్టే ఆర్థిక స్తోమత ఇవాళ ఉందా ఏపీకి అనేది ఆలోచన లేకుండా దాన్ని రెక్కలు ఇచ్చుకుంటున్నాయట. ఆ రెక్కలు పెత్తందారులు పెట్టుబడిదారుల కోసం ఇచ్చుకుంటున్నది ఇలా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఏపీలో. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. 6 ప్రాజెక్టులకు అగ్రతాంబూలం, కేంద్ర సాయంతో పోలవరం పరుగులాట. ఏడబెట్టిందే ₹1 కేంద్రం సాయంతో పోలవరం పరుగులు పెడుతుందని ఈనాడు చెప్పింది. ఎట్లా పరుగులు పెట్టింది? ₹1 ఇవ్వలేదు కదా. అమరావతికి 10,000 కోట్లు అప్పు ముష్టిచ్చారు. మీరు పోలవరం ప్రాజెక్టు పరుగులు పెట్టిద్ది 6 ప్రాజెక్టులకు అగ్రతాంబూలం. ఎవరిచ్చారు అగ్రతాంబూలం? ఆ తాంబూలం ఎవరి దగ్గర ఉంది? ఈనాడు పేపర్ దగ్గర ఉందా? చంద్రబాబు నాయుడు దగ్గర ఉందా? తాంబూలాలట. ఏం తాంబూలాలు చూద్దాం. 6 ప్రాజెక్టులకి అగ్రతాంబూలం. 5ంటికి 8,734 కోట్లు, 1.71 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టట, 14 లక్షల ఎకరాల పైగా స్థిరీకరణ. జలవనరుల శాఖ తాజా ప్రణాళిక. పోలవరం పనులు అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సుల ప్రకారం పట్టాలకు ఎక్కిస్తారు. ఎడమ కాలువలో మిగిలిన పనులకు టెండర్ల ప్రక్రియను సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేస్తారు. డయాఫ్రమ్ వాలు టెండర్లపై కేంద్రాందే నిర్ణయం. జలవనరుల శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు. ఏంది 6 ప్రాజెక్టులు? వంశధార రెండవ భాగం అట. చింతలపూడి ఎత్తిపోతలు, ఎలిగొండ తొలి దశ, చింతలపూడి రెండవ దశ. వీటికి అందిరినివా కుప్పం బ్రాంచ్ కాలువ వీటికి డబ్బులు ఇచ్చిందట. ఎన్ని కోట్లు? 8,734 కోట్లు ఇచ్చిందా? మరి ఈటానికి ప్రపోజల్ పంపారు కానీ అయిపోయింది అగ్రతాంబూలం. ఇక తాంబూలాలు మనం తింటమే అన్నట్టు చెప్తుంది ఈనాడు పత్రిక. ఆ తాంబూలాలు వచ్చేది ఎప్పుడు, తినేది ఎప్పుడు? అది అయ్యేది కాదు, మన కాదు. ఇది ఎప్పుడు 2014 నుంచి 19 మధ్యలో కూడా ఇదే హెడ్డింగ్స్. అయిపోయింది ఇక కొన్ని కోట్ల ఎకరాల బండిని అయిపోయింది ఇక పేద ప్రజల బతుకులలో జీవితాల్లో మార్పు వచ్చిందన్నారు. ఏది మార్పు? ఎక్కడ కనపడది? ₹1 అక్కడ నుంచి నువ్వు తెచ్చింది లేదు, ఇక్కడ పెట్టింది లేదు. మళ్ళీ అగ్రతాంబూలం అయిపోయింది ఇక వికసిస్తుంది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, వికసిత ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతుంది అంటున్నారు. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.